బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ ప్రపంచంలో కొందరిని సుఖపెడుతూ ఉంటారు. అలాగే కొందరు మరికొందరిని దుఃఖపెడుతూ కూడా ఉంటారు. అందరూ అందరినీ అన్ని కాలాలలో సుఖపెట్టను లేరు, అలాగని దుఃఖపెట్టను లేరు. కారణాలు ఏవైనా ఒకరి వల్ల ఒకరికి సుఖం కలుగుతూ ఉండడం, అట్లాగే ఒకరి వల్ల ఒకరికి దుఃఖం కలుగుతూ ఉండడం ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. కారణాలు ఏమన్నా కావచ్చు. ఒక కారణం ఒకరికి సుఖాన్ని ఇస్తుంది, ఒకరికి దుఃఖాన్ని ఇస్తుంది. లోతుకు పోతే అది చాలా పెద్ద విషయం. ఈ ప్రపంచంలో జీవించేటువంటి వ్యక్తులందరినీ సుఖపెట్టే శక్తి మనకు లేదు. అందరినీ సుఖపెట్టాలంటే మన వల్ల అయ్యే పని కాదు, అది ఉండదు కూడా అంత శక్తి. కానీ మనం ప్రయత్నం చేసి ఇతరులను సుఖపెట్టలేకపోయినా వాళ్ళని దుఃఖపెట్టకుండా ఉంటే చాలు. సుఖపెట్టలేకపోయినా అందరినీ అన్ని కాలాల్లో అన్ని చోట్ల మనం సుఖపెట్టలేము. అలా సుఖపెట్టలేకపోయినా కనీసం వాళ్ళను దుఃఖపెట్టలేకపోతే చాలు. ఇది చేయగలిగితే, అంటే మన వల్ల ఇతరులకి ఏ విధమైనటువంటి శోకము దుఃఖము కలగకుండా ఉండేలాగా మనం జీవించగలిగితే మాత్రం అందరినీ సుఖపెట్టినట్టే ఈ ప్రపంచంలో. అట్లాగే మనం కూడా సుఖపడినట్లే. బాగా అర్థం చేసుకోండి. ఏం కావాలి మనకు? మనం సుఖంగా ఉండాలి, ఇతరులని సుఖపెట్టాలి. అది ఏమీ లేదు, ఒకటే. ఇతరులని దుఃఖపెట్టకపోతే వాళ్ళని సుఖపెట్టిన వాళ్ళం అవుతాము, మనము సుఖపడ్డ వాళ్ళం అవుతాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బాధ పెట్టేటువంటిది, దుఃఖ పెట్టేటువంటిది మనసు. అలాగే బాధపడేది కూడా మనసే. ఈ దుఃఖం ఏంటి అని ఆలోచించినప్పుడు దుఃఖం అనేది ఒక విషయం కాదు. ఫస్ట్ పాయింట్, దుఃఖం అనేది ఒక సన్నివేశం కూడా కాదు. ఎందుకంటే ఒకే సన్నివేశంలో ఒకరు దుఃఖపడుతూ ఉంటే ఇంకొకరు సుఖపడుతూ ఉంటారు. ఈ సన్నివేశం ఒక్కటే అయి ఉంటుంది అది. కాబట్టి దుఃఖం అనేటువంటిది కాలం అని కూడా చెప్పడానికి అవకాశం లేదు. ఒక కాలంలో ఒకరు సుఖంగా ఉంటారు, ఒక కాలంలో ఒకరు దుఃఖంగా ఉంటారు.
ఇది టైం అని కూడా చెప్పడానికి మనం అవకాశమే లేదు. ఒకరికి మనం సుఖాన్ని కల్పిస్తూ ఉంటాం, అదే సమయంలో ఎవరికైతే సుఖం కలగాలని మనం ఆశించి సుఖాన్ని కలిగిస్తూ ఉంటామో ఈ కారణంగానే మరొకరు దుఃఖపడుతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కుటుంబాల్లో 10 మంది కలిసి జీవించేటువంటి కుటుంబాల్లో ఈ విషయాలు చాలా విచిత్రంగా కనపడుతూ ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి దుఃఖిస్తూ ఉంటాడు. అసలు దాన్ని పట్టించుకోకుండా పోతూ ఉంటాడు ఒకడు, వాడు ఆ ఇంట్లోనే ఉంటాడు. సమస్య అందరిది, కానీ ఒకరు మాత్రం దానికి బాధపడుతూ ఉంటారు, ఒకరు దుఃఖపడుతూ ఉంటారు. ఎవడైతే పట్టించుకుంటాడో 10 మంది కలిసి ఉండేటువంటి చోట ఇది 10 మందిది అని అర్థం చేసుకొని ఎవడైతే పట్టించుకుంటూ ఉంటాడో వాడు మన ప్రారంధం. ఎటువంటి ప్రారంధం? పుణ్య ప్రారంధం. వాడు పుణ్య ప్రారంధం. అట్లా ఇంట్లో ఉండి కూడాను ఎన్ని బాధలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఎవడి పాటికైతే వాడు నేను సుఖంగా ఉంటే చాలని తిరుగుతూ ఉంటాడో వాడు కూడా మన ప్రారంధమే. లేకపోతే మనతో ఎందుకు వస్తాడు? మనతో ఎందుకు కలిసి జీవిస్తాడు? కాకపోతే వీడు పుణ్య ప్రారంధం అయితే పట్టించుకొని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పాప ప్రారంధం. అంతే, ఇంకేం లేదు. ఇవి పుణ్యాలు పాపాలు. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇంత బాగా చూసుకుంటున్నాను కానీ ఈ వ్యక్తి ఎందుకు ఇలా నడుచుకుంటూ ఉన్నాడు, నేను ఇంత బాగా చూసుకుంటూ ఉన్నాను ఇతను ఎందుకు ప్రవర్తన ఇట్లా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కారణం ఇప్పుడు మనకు ఇదమిద్ధంగా తెలియకపోయినా దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి గత జన్మలో వాడికి మనకు సంబంధం ఉంది కనుక ఈ సంబంధాలను బట్టి ప్రారంధాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక అవే పుణ్య పాప ప్రారంధాలుగా తెలుస్తూ ఉంటాయి కనుక ప్రారంధం ఏ రీతిలో మనకు కనపడుతూ ఉంటుందో అదే మనకు పురుషార్థంలో తెలిసిపోతూ ఉంటుంది. అంతే ఏమైనా కావచ్చు. ఎందుకంటే మనం ఏకాగ్గా పుట్టలేదు ఈ ప్రపంచంలో. ఏదో ఒక్కడిని పుట్టానని మనం అనుకోవచ్చు, కానీ ఒక్కరిగా మనం పుట్టిండొచ్చు, కానీ వాస్తవం చెప్పాలంటే ఏకాగ్గా మనం పుట్టలేదు. ఎందుకని? అసలు అక్కడే ఎందుకు నువ్వు పుట్టావు? ఫస్ట్ క్వశ్చన్ నీ చేతిలో ఉందే. ఇక అది ఎందుకని అది ఆలోచించండి. ఆ కాలంలోనే ఎందుకు పుట్టావు? ఆ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టావు? ఆ అన్నదమ్ములకే తోడుగా ఎందుకు పుట్టావు? నీకు ఆ స్నేహితులే ఎందుకుండారు? ఆ విధమైన బిడ్డలే నీకెందుకు కలిగారు? కొందరు అంటూ ఉంటారు, అసలు బిడ్డలు లేని వాళ్ళే హాయిగా ఉన్నారు స్వామీజీ, మాకు బిడ్డలు కలిగి యమయాతనలో పడుతున్నామంటది. ఇదేంటిది? అటువంటి బిడ్డలు నీకు ఎందుకు కలిగారు? ఏ కారణం లేకుండా కార్యం జరిగేటువంటి అవకాశం లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి నీకు అది ఇష్టం లేకపోవచ్చు, బిడ్డలు ఆ విధంగా నడుచుకోవడం నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ జరగవలసింది జరిగిందే కానీ జరగకూడనిది జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏవైతే మన జీవితంలో జరుగుతూ ఉన్నాయో అవి మంచి అయినా చెడైనా దాని వెనుక ప్రారంధం ఉంది. అది పుణ్య ప్రారంధం కావచ్చు, పాప ప్రారంధం కావచ్చు. ఆ ప్రారంధాన్ని అనుసరించి నీ ఆలోచన సరళి ఉంటుంది. అది దట్ ఈస్ ద థింకింగ్ ప్రాసెస్. ఏదంటే అది ఆలోచించలేడు మనిషి. అందరూ అన్నీ ఆలోచించలేరు ఈ ప్రపంచంలో. కొందరు కొన్ని ఆలోచిస్తారు. అందరూ పుస్తకాలు చదవలేరు, చదివినా అందరూ అర్థం చేసుకోలేరు. కానీ ఒక గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవడం అంటే దాని వెనుక ప్రారంధం ఉంది. పుణ్య ప్రారంధం ఉండడం వల్లనే ఇవన్నీ మనకు జరుగుతాయి. ఇది క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. అది కాలం ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. నాకు ఇది ఇలా ఎందుకు జరిగింది అని మనం ప్రశ్నించవచ్చు. ఏది జరిగిందో అది నువ్వు చెప్పగలవు, కానీ ఇది ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్నకు అర్థం లేదు. ఎందుకని? జరిగిపోయింది కదా. అది జరిగిన తరువాత ఇది ఎందుకు జరిగిందంటే జరగవలసింది గనుకనే జరిగింది. అంతా క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని రాముడు వశిష్ఠుడిని అడిగాడు. ఇక్కడ కాదు, రామాయణంలో అడగలేదు. రామాయణంలో ఇంతకన్నా అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ ఒక చోట వశిష్ఠుణ్ణి శ్రీరామచంద్రుడు అడిగాడు. మునే కిమిహ నక్షణం. అబ్బా మునే, హే మహర్షి, కిం ఇహ ఇహ అస్మిన్ లోకే, ఈ లోకంలో
నా క్షణం క్షణం కాదు ఏంటి? చూడండి ఎటువంటి ప్రశ్న. చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అడిగేశాడు ఇది. ఏ 9-10 సంవత్సరాల వయసులో వేశాడు రాముడు ఈ ప్రశ్నే. ఆపదః క్షణమాయంతే క్షణమాయంతే సంపదః క్షణం జన్మ క్షణం మృత్యుః మునే కిమిహ న క్షణం. వండర్ఫుల్ క్వశ్చన్. అంత చిన్న వయసులో అడగాల్సింది కాదు, వశిష్ఠుడిని అడిగాడు. ఈ మాట రాముడు అడిగితే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు. అది ఒక గ్రంథమైంది. ఎంత పెద్ద గ్రంథం అంటే రాముడు జీవితాన్ని తెలియజేసేటువంటి శ్రీమద్ రామాయణం కంటే కూడా పెద్ద గ్రంథం. రామాయణం 24,000 శ్లోకాలు. కానీ ఈ గ్రంథం పేరు యోగ వాసిష్టం. మీరు విన్నారో లేదు? అంటే వశిష్ఠ మహర్షి ప్రధానంగా దీంట్లో టీచ్ చేస్తాడు. ఇది ఎన్ని శ్లోకాలు అంటే 32,000 శ్లోకాలు. రామాయణం 24,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. కానీ యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు, భారతం 1,00,000 శ్లోకాలు. ఇట్లా ఉన్నాయి ఇవి. ఏదో భగవంతుడి కృపచేత మీ అందరి ప్రేమ వల్ల ఈ గ్రంథాలన్నిటికీ నేను రాశాను. పెద్ద పెద్ద గ్రంథాలు రాశాను. ఒక్కటే నేను రాయలేకపోయింది, అది ఈ యోగ వాసిష్టం. ఈ 32,000 శ్లోకాలు మంచి వైరాగ్యపూరితమైనటువంటి గ్రంథం. కానీ రాయాలి అనుకుంటూ ఉన్న 76 వచ్చింది. ఏమో చూస్తాం, ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఊరుకొని ఉండలేను, మీకు తెలుసు. ఏదో ఒకటి చేస్తాను, ఆ చేసేది ఏదో ఇదే చేస్తాం. ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది ఇది. కాబట్టి మునే కిమిహ నక్షణం ఇహ అస్మిన్లోకే, ఈ ప్రపంచంలో క్షణం కానిది ఏమిటి అని అడిగాడు రాముడు. ఎందుకని? ఆయన అడగడంలో ఉద్దేశం ఏంటంటే క్షణాల్లో జరిగిపోతూ ఉన్నాయి కదా, అది కదా జీవితం. ఎంతో కాలం బ్రతికావు, నా జీవితం తెలుసా మీకంటే? ఏం జీవితమే నీ జీవితం? రెప్పపాటు. జీవితం అనేది రెప్పపాటు. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రెప్పపాటు అని. రెప్పపాటు అని అంటే ఇదిగో ఇదని ఒకసారి రెప్ప వేయడం అని మనం అనుకుంటాం, కానీ అది కాదు వాళ్ళ ఉద్దేశం. రెప్పపాటు అంటే పుట్టుకతోనే మనిషి కళ్ళు తెరుస్తాడు, చచ్చిపోయేటప్పుడు మోస్తాడు. ఇక్కడ తెరుస్తాడు, అక్కడ మోస్తాడు, మధ్యలో జీవితం. ఇది జీవితం రెప్పపాటు అంటే. అర్థమవుతుంది? రెప్పపాటు అంటే ఏదోగా ఇక్కడ తెరుస్తాడు, అక్కడ మూస్తాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోద్ది. ఈ లోపల మనం గాలి మేడలు కడతాం, ఏమో ఏమో సాధిస్తూ, అది సాధిస్తాం, ఇది సాధిస్తాం. మరీ ఇప్పుడైతే ఎంత దరిద్రం నడుస్తూ ఉంది. ఒక టీవీ పెట్టాలంటే కూడా కష్టంగా ఉంది. అంతే. ఎందుకని? జీవితం యొక్క వాల్యూ తెలియదు కనుక. గాలి మేడలు కట్టు గాలి మనసు, గాలి మేడలు కట్టు గాలి మనసు, గాలి పోగానే జాలి బ్రతుకు. గాలి మేడలు కట్టు గాలి మనసు, గాలి పోగానే జాలి బ్రతుకు. నిలకడలేని నీటి బుడగిది, నిలకడలేని నీటి బుడగిది, కడకు నిలువునా కాలిపోతది. సాధన సాగని స్వామి, వేదనలని ఆగిపోని. సాధన
సాగని స్వామి నడుస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాం. లోపలికి పోయిన గాలి బయటకు వస్తూ ఉంటుంది, బయటకు వచ్చిన గాలి లోపలికి పోతూ ఉంటుంది. క్షణాల్లో జరుగుతూ ఉంటుంది. ఒక్క క్షణం ఆగిపోద్ది. ఆ క్షణాన ప్రపంచానికి మనకు సంబంధం లేదు. ఆ క్షణాన బాంధవ్యాలకి మనకు సంబంధం లేదు. ఎవరో మనకు వాళ్ళు ఎవరో అర్థమే కానిటువంటి పరిస్థితి. మనసు కోడె నాగు మనసు కోడె నాగు వయసు కొండవాగు. మనసు కోడె నాగు వయసు కొండవాగు. సొగసు కారు మబ్బు తెలుసు వాటి రూపు. మనసు కోడె నాగు వయసు కొండవాగు. సొగసు కారు మబ్బు తెలుసు వాటి రూపు. మంటల మయము కాటిలో కాయము. మంటల మయము కాటిలో కాయము. మంటల మయము కాటిలో కాయము. ఏ దేహమైనా ఇదే చివరి న్యాయము. మంటల మయము మంటల మయము కాటిలో కాయము. ఏ దేహమైనా ఇదే చివరి న్యాయము. సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని. సాధన సాగని స్వామి కాబట్టి మనలో గాలి నడుస్తూ ఉంది, గాలి మేడలు కడతా పోతాం, ఏదో సాధిస్తామని. అలా నో, లైఫ్ ఈజ్ సచ్, ఇట్ ఈస్ ఎ బబుల్. ఏ క్షణాన అది తమాషా కడకు నిలువన కాలిపోతుంది. అది ఉండే అవకాశమే లేదు. ఎంత దేహం, ఎవరి దేహమైనా ఎంతగా జీవించినా ఎలా అనుభవించినా మంటలమయము కాటిలో కాయము. ఏ జీవికైనా ఇదే చివరి న్యాయం. కాబట్టి ఈ దేహం రేపు శవాన్ని తీసుకుపోతే కాలిపోతూ ఉండదు మన కళ్ళ ముందే, ఏమీ చేయలేం. ఇది న్యాయం, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదో సాధించాలి. ఏం సాధిస్తావు? దండయాత్రలు దుండగులే చేయగలరు. దండయాత్రలు దుండగులే చేయగలరు. తీర్థయాత్రలు పుణ్యాత్ములే చేయగలరు. అంతే, ఇంకేం అందరూ చేయలేరు. సరేనా? ఎన్ని నవల్స్ అయినా నువ్వు చదవచ్చు. భగవద్గీతలో 2 శ్లోకాలు చదవడానికి నీకు ఎంతో సంస్కారం కావాల్సి ఉంటుంది. ఎందరికైనా నువ్వు నమస్కారాలు పెడుతూ పోవచ్చు. భగవంతుడికి నమస్కారం పెట్టాలి అంటే నీకు సంస్కారం ఉండాలి. లేకపోతే నువ్వు నమస్కారం పెట్టలేవు. దాని వాల్యూ ఏమిటో కూడా నీకు తెలిసి ఉండాలి. ఇలా జీవించగలిగితే అది దివ్యమైనటువంటి శోభ. అంటే వెలగటం శోభ, ఆరిపోవడం క్షోభ. సరే, కాబట్టి జీవితంలో మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఆరిపోవడం క్షోభ గనక మన వాళ్ళు ప్రార్థనలోనే పూర్వ మహర్షులు అన్నారు, దేశోయం క్షోభరహిత, అయం దేశ క్షోభరహిత. ఈ దేశం ఏదైతే ఉందో
నువ్వు కూడా దేశంలో ఉన్నావు గనక, జీవిస్తూ ఉన్నావు గనక నువ్వు ఎలా ఉండాలి? ఏ క్షోభ కలగకుండా, ఏ బాధలు ఎవరికీ లేకుండా నువ్వు ప్రయత్నం చేయాలి. నీ వల్ల కాకపోవచ్చు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. అర్థమవుతుందా? నేను మొదటి ఇంట్రడక్షన్లోనే అన్నా, అందరూ అందరినీ సుఖపెట్టలేకపోవచ్చు, కష్టపెట్టకుండా ఉంటే కూడాను సుఖపెట్టినట్లే అన్నాను. చూసారా? ఉద్దేశం అదే. కాబట్టి దేశోయం క్షోభరహిత. ఇప్పటి వరకు చూచాం ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలు చూస్తూ వచ్చాం రామాయణంలో. ఇప్పటి వరకు రాముడు అరణ్యవాసం వెళ్ళాడు. చూడు తమాషా ఎట్లా ఉంది. దశరథుడు ప్రపంచానికే దూరం అయిపోయాడు, చనిపోయాడు. ఏడి భరతుడేడి? ఇది అయోధ్యకాండలో మొదటి సర్గలో మొదటి శ్లోకం. అక్కడ తపోభిహిక్షణ పాపానం అనేటది చూచాము. అట్లాగే ఇక్కడ కూడాను ఒక్కసారి అంటే రాముడు వెళ్ళకముందే, దశరథుడు చనిపోకముందే భరతుడు వెళ్ళాడు. గచ్చతామతల కులం, అది మాతుల కులం, ఆ మేనమామ గారి ఇల్లు. మేనమామ గారి ఇంటికి పోయాడు. ఎవరితో పోయాడు? గచ్చత పోయాడు. ఎవరితో పోయాడు? భరతేన తదా అనఘ. అనఘ ఏ పాపం తెలియనటువంటి వాడు. ఎవరండి? శత్రుఘ్న, తమ్ముడు శత్రుఘ్నుడు. అయ్యా ఆ శత్రుఘ్నుడు ఎలాంటి వాడు? నిత్య శత్రుఘ్న. నిత్య శత్రువుల్ని జయించినటువంటి వాడు. నిత్య శత్రువులు అంటే రోజు మనతో కూడా ఉండే శత్రువులు. ఎవరు చెప్పండి? శత్రువు అనేవాడు అప్పుడప్పుడు వస్తాడు. నిత్య శత్రువు కామాదులు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయి ఇవే నిత్య శత్రువులు. ఎందుకంటే ఇవి బాధ పెట్టినంతగా ప్రపంచంలో ఏవి మనల్ని బాధ పెట్టలేవు. అటువంటి నిత్య శత్రుఘ్న. కాబట్టి ఈ కామక్రోధాదుల్ని సంహరించినటువంటి శత్రుఘ్న, ఆయన పేరే శత్రుఘ్న. ఏమి శత్రుఘ్న అని ప్రశ్నిస్తే నిత్య శత్రుఘ్న. నీత ప్రీతి పురస్కృత. నీత తీసుకొని పోబడ్డాడు. ఎందుకని? ఆయనకై ఆయన పోల. గచ్చత అన్నప్పుడు కేవలం భరతుడే. తమాషా రెండు క్యారెక్టర్సు. రాముడు ఉన్నాడు, లక్ష్మణస్వామి రాముడిని అనుసరించే ఉంటాడు. రాముడు ఎక్కడికి పోతే లక్ష్మణుడు అక్కడికి పోతాడు, భరతుడు ఎక్కడికి పోతే శత్రుఘ్నుడు అక్కడికి పోతాడు. నువ్వు రా లక్ష్మణ అని రాముడు పిలవడు, నువ్వు రారా శత్రుఘ్న అని భరతుడు పిలవడు. భరతుడు ఉన్నాడు అంటే ఆయన శ్వాస కూడా ఉందని అర్థం. రాముడు ఉన్నాడు అంటే ఆయన శ్వాస కూడా ఉందని అర్థం. ఆ శ్వాసలు ఏవో కాదు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అది వాళ్ళల్లో ఉండేటువంటి సేవ, శరణాగతి. శత్రుఘ్న శరణాగతి, లక్ష్మణ శరణాగతి. ఇటువంటి శరణాగతులైనటువంటి బిడ్డల్ని ఒకే తల్లి కన్నది ఆమె సుమిత్ర. ఆమెను గురించి మీకు నేను చాలా చెప్పాను. ఏమో రామాయణంలో అనేకమైనటువంటి పాత్రలు కనపడతాయి, కానీ నాకు సుమిత్ర లాంటి పాత్ర కనపడదు. ఎందుకని? ఇప్పుడు మనం చూచాం కదా, ఎవరిని తాను బాధ పెట్టదు, తాను బాధపడదు. అది క్యారెక్టర్. అందరు రాసిన, ఇప్పుడు వాల్మీకి రాసిన, మన తులసి రామాయణంలో ఆయన రాసిన, భావార్థ రామాయణంలో ఏకనాథ స్వామి రాసిన, ఖమ్మంలో రామాయణం తమిళంలో రాసిన, ఎవరైనా సరే ఆవిడ విషయంలో డిఫరెంట్గా రాశారు. కారణం ఏంటి? ఆవిడ ఆలోచన సరళే వేరు. అమ్మ నేను వెళ్ళొస్తాను అని రాముడు పోతే బోరన ఏడ్చింది కౌసల్య. సుమిత్రే అంటది, లక్ష్మణుడు పోయి అమ్మ అన్నబోతులని బోధిస్తున్నా, ఎట్రారా అన్నది. దగ్గరకు వచ్చాడు. సరే అన్నబోతున్నాడు రాముడు అరణ్యవాసం, నువ్వు కూడా పోతున్నావు, మంచిదే నాయనా. అసలు రాముడు ఎందుకు పోతున్నాడు అరణ్యవాసం అని అడిగింది. లక్ష్మణుడు ఎప్పుడు భయపడతానే ఉంటాడు ఆమెతో. ఎందుకని? చిన్న తల్లి కాదు ఆమె, మహాజ్ఞాని.
ఏమిటమ్మా, నీకు ఒక మాట చెప్పనా? ఎవరెవరినో భక్తులను ఉద్ధరించడానికి కాదు పోయేది, శబరిని ఉద్ధరించడానికి కాదు, వాలిని వధించడానికి కాదు, రావణాసురుని వధించడానికి కాదు. నీకు ఒక మాట చెప్తా, సత్యం మనసులో పెట్టుకో. చెప్పమ్మా. తుమ్హారే హీ భాగా, రామచరితమానసం. తుమ్హారే హీ భాగా రామ బన మాహి, तुम्हारे ही भागा राम बन माही, तू सरही तू तात कछु नाही, तुम्हारे ही भागा तुम्हारे ही भागा राम बन माही. తుమ్హారే హీ భాగా ఎవరితో చెప్పాక చెప్తున్నా, నీ భాగ్యం రా. ఎందుకంటే బిడ్డ పోతున్నాడు అరణ్యానికి అనే బాధే లేదు. చూడండి ఎట్లుందో, నీ భాగ్యం రా. ఇవన్నిటికీ పోతున్నాడు రాముడని అనుకుంటారు, కానీ కాదు. తుమ్హారే హీ భాగా రామ బనమాహి, రామ బనమాహి అంటే వనానికి పోతున్నాడు రాముడు నీ కోసమే. దూసర హేతు కాత కచు నాహి, దూసర హేతు తాత కచు నాహి. రెండో కారణమే నాకు కనపడడం లేదు. రెండో కారణం దూసర హేతు, తాత నాయనా కచు నాహి, రెండవది లేదురా. నీకోసమే నువ్వు ఇక్కడ ఉంటే నాయన నీకంత భాగ్యం దొరుకుతుందిరా. రాముడు అయోధ్యలో ఉంటే 24 గంటలు నువ్వు ఆయన కనిపెట్టుకొని ఉండగలవా? ఎంతమంది లేరు, లక్షలాది మంది. ఇప్పుడు అరణ్యంలో ఎవ్వరు లేరు, నువ్వే. నీ భాగ్యం ఇది. రాముడికి నిరంతరం సేవ చేసుకునే భాగ్యం నీకు కలిగింది నాయన. పో సేవ చేసుకో. అది కాబట్టి గచ్చతా మాతుల కులం భరతేన తదానఘ, శత్రుఘ్న నిత్యశత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. ఎప్పుడు ప్రియంగా ప్రేమతో అన్నని అనుసరిస్తూ ఉంటాడు గనక ఆయన్ని తీసుకొని ఈయన పోయాడు అనేది ప్రథమ సర్గ, అయోధ్యకాండలో ప్రథమ సర్గలో ప్రథమ శ్లోకం ఇది. అట కూర్చొని ఉన్నాడు మేనమామ ఇంట్లో, యుధాజిత్ ఇంట్లో. ఇక్కడి నుంచి జనం పోయారు. ఏది? అయోధ్య నుంచి. అయోధ్య నుంచి పక్కనే లేదు అది. అంటే చాలా తొందరగా వస్తే రథంలో 8 రోజులు పట్టింది. ఇంకా ఎంత డిస్టెన్సో మీరు ఊహించుకోండి ఆ రోజుల్లో. భరతుడు కూర్చొని ఉన్నాడు అక్కడ మేనమామ గారి ఇంట్లో. ఇక్కడ వశిష్ఠుడు కొందరిని పిలిచి, మీరు రండి ఇట్లా. ఎందుకంటే అప్పుడు చచ్చిపోయినాడు ఆయన. మనం పోయిన క్లాస్లోనే చూసాం, దశరథుడు చనిపోయినాడు, ఆయన శవం అక్కడే ఉంది. రాముడేమో లేడు, ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఈ శవ సంస్కారం ఇదంతా జరగాలి కదా, కొరివి పెట్టాలి కదా. ఎవరు? ఇంకా భరతుడే కనుక, భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా మేనమామ గారి ఇంట్లో ఉండారు కనుక, నాయన నువ్వు అక్కడికి పోయి, మీరు నేను వశిష్ఠుణ్ణి గురువుని ఆయన్ని రమ్మన్నానని చెప్పి వెంటనే రమ్మన్నారు మిమ్మల్ని అని చెప్పండి. భరతుడేం చిన్నవాడు కాదు, రాముడికి మాత్రం తీసిపోడు జ్ఞానంలో. మిమ్మల్ని 1000 ప్రశ్నలు వేస్తాడు. పోయేటప్పుడు చెప్పాడు ఇవన్నీ రామాయణంలో. చూడు దశరథుడు ఎట్లా ఉన్నాడు అని అడుగుతాడు. ఏం చెప్తారు? చచ్చిపోయినాడు కదా, చచ్చిపోయాడని చెప్తారా? నో, బాగున్నాడని చెప్పండి. నేను గురువు అని చెప్తున్నా, నేను చెప్పండి. కౌసల్య ఎట్లా ఉంది? బాగుంది. సుమిత్ర ఎట్లా ఉంది? బాగుంది. కైకేయ ఎట్లా ఉంది? బాగుంది. బహుశా భరతుడు ముందు కైకేయనే అడగచ్చు, అంత ప్రేమ అంటే. చెప్పు. తరువాత ఇంకెవరినైనా అడుగుతారనుకో, అందరూ బాగుండారనే చెప్పండి. ఇంకొక మాట కూడా అడుగుతాడు భరతుడు, అయోధ్యలో నా ప్రజలంతా ఎట్లా ఉండారని. హాయిగా ఉండారు, చక్కగా ఉండారు అని చెప్పు. ఇక్కడ ఈయన చనిపోయిన విషయం మాత్రం అక్కడ పొరపాటును కూడా మీరు చెప్పద్దు.
వీళ్ళు పోయారు. వీళ్ళు పోక ముందు ఏం జరుగుతుందంటే ఎర్లీ మార్నింగు 4 గంటలకి బ్రహ్మముహూర్తానికి ఒక కల వచ్చింది భరతుడికి. ఆ కలలో చూస్తూ ఉన్నాడు. అట్లా చూస్తూ ఉంటే దశరథుడు వాళ్ళ నాన్న పై నుంచి పడతా ఉన్నాడు అట్లా కిందకి. అలా పడి ఎక్కడ పడ్డాడు అని అంటే ఒక తైల ద్రోణిలో పడ్డాడు. అంతా తైలమే, దాంట్లో పడిపోయాడు. అది ఒకసారి తైలం అనిపిస్తుంది, ఒకసారి బురదలా కనపడుతుంది. దాంట్లో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఈయనకు మెలకు వచ్చింది. అప్పుడు ఆలోచన చేస్తాడు, ఒరే తెల్లవారు వచ్చింది, పైగా బ్రహ్మముహూర్త కాలం, ఇది జరుగుతుంది బ్రహ్మముహూర్తంలో అనుకుంటారు. ఎందుకంటే ఈ కళల విషయం కూడా ఒకటి ఉంది. నేను ఎన్నో చెప్పాను మీకు, డ్రీమ్ సైకాలజీ అది వేరే. కళ అనేటువంటిది కళ ఎప్పుడూ నిజం కాదు. కానీ కొందరి విషయంలో నిజమైపోయినది. ఏం చేయాలా? ఇప్పుడు ఉదాహరణకి తుకారాంకి ఏం చదువు లేదు, ఆయనకేం తెలియదు. సరేనా? పాండురంగడి మీద భక్తి, ప్రేమే, పాడడమే. ఒక్కసారి పాండురంగడు కల్లో కనపడ్డాడు. కళ్ళ అంటున్నాం కదా, పాండురంగడు కల్లో కనపడే, హే తుక భగవాన్ కానీ చెప్తాను, రాసుకోవడానికి ఆయనకి రాదు. చెప్పు భగవాన్, నేను చెప్తాను విను అని మంత్రం చెప్పాడు. అది తెలుసులే నాకు. ఆ మంత్రం చెప్పగానే ఏది పలుకునాయన అన్నాడు. ఈయన పలికాడు, తుకారాము పలికాడు. ఇది కల్లో. తర్వాత మేల్కొన్నాడు, ఆయన లేడు, అది కల గనక. అప్పుడు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి ఇది ఏంది మంత్రం అని చెప్పాడు తుకారాం. అప్పుడు ఆ పండితుడు అన్నాడు, నీకెక్కడదయా ఇది అని అడిగాడు. ఏమండి మంచిది కాదా అని. అయ్యో ఎంత అద్భుతమైనటువంటి మంత్రం ఇది! ఈ మంత్రం కనుక జపిస్తే ఏదో ఒకరోజు పాండురంగడు మన ముందు నిలబడిపోతాడు. అటువంటిది ఇది. అవునా అని అప్పటి నుంచి ఆ మంత్రమే చెప్పాడు. ఆయన పాటలన్నింటిలో కనపడుతుంది రామకృష్ణ హరి అని. ఎందుకు చెప్తానంటే, కొందరికి కళ జరుగుతుంది, కొందరికి కళ జరగదు. అంటే నిత్య జీవితంలో మనకి ఏవైతే ఉంటాయో అవే మన కళలుగా వస్తాయి. కానీ మహాత్ములకు మాత్రం కళ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రామాయణంలో ఆయనకి అట్లా కళ జరిగింది. ఆ కళలో ఏమో తండ్రి చనిపోయినట్టుగా వచ్చింది. వీళ్ళు వచ్చాడు, భయపడిపోయాడు. వీళ్ళు ఎందుకు వచ్చారని వరుసగా టక అడిగాడు. ఇదంతా వశిష్ఠుడికి తెలుసు ముందే, ఏది ఇట్లా అడుగుతాడని. ఆయన ముందే వీళ్ళకి చెప్పి పంపించాడు. ఆయన అడుగుతూ ఉంటే వీళ్ళు సమాధానం చెప్పేస్తూ ఉంటారు. దశరథుడు ఎట్లా ఉన్నాడు? మా నాన్న బాగున్నాడు. మా అమ్మ ఎట్లా ఉంది? కౌసల్య బాగుంది. ఇట్లా టక ఆయన అడిగే ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పేశాడు. ఎందుకంటే రామాయణంలో శ్రీరాముడు కథానాయకుడు, అర్థమైనా? ఆయనది ప్రధానమైనటువంటి పాత్ర రామాయణంలో. కానీ భరతుడు ఉపనాయకుడు, సరేనా? సైడ్ హీరో. లక్ష్మణుడు కాదు, భరతుడే. కాబట్టి కథానాయకుడిని లక్ష్మణుడు సేవిస్తాడు, ఈ ఉపనాయకుడిని శత్రుఘ్నుడు సేవిస్తాడు. కానీ వీళ్ళిద్దరు కూడాను ఒక తల్లికే బిడ్డలు. ఆమె ఎవరో కాదు, సుమిత్ర, శుద్ధ మేధ. ఎందుకంటే మహారాష్ట్రలో భావార్థ రామాయణం రచించాడు ఏకనాథ స్వామి. ఆయన అంటాడు ఒక చోట, ఎవరి ఈ సుమిత్ర అంటే, కౌసల్యాతే సువిద్య, కౌసల్యాతే సువిద్య, సుమిత్రాతే శుద్ధ మేధా, సుమిత్రాతే శుద్ధ మేధా, కైకేయాతే అవిద్యా, మంధర కువిద్యాతిపాసి. ఎంత అద్భుతంగా రాశాడు. చక్కని జ్ఞానం కలిగినటువంటిది కౌసల్య, సువిద్య. సుమిత్ర అంటే శుద్ధ మేధ అన్నాడు.
ప్యూర్ మైండ్, సరేనా, పరిశుద్ధమైనటువంటిది. ఇక కైకేయి అంటే అవిద్య, అజ్ఞానం. మరి మందరెవరయ్యా అంటే ఆమె అవిద్య, అజ్ఞానం కదా, ఇవి కువిద్య, పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. ఇట్లా నలుగురి గురించి కూడా వర్ణించాడు. కాబట్టి ఆమె ఎవరైతే సేవకులైనటువంటి ఇద్దరికి, లక్ష్మణ శత్రుఘ్నులకి తల్లిగా ఉందో ఆవిడ అటువంటి శుద్ధ బుద్ధి కలిగినటువంటి తల్లి. ఆమెకు పుట్టినటువంటి ఇద్దరు కూడా సేవకులుగానే జీవించారు. ఇక్కడ ఏం జరిగిందో మాట్లాడకుండా గురువుగారు నిన్ను తీసుకొని రమ్మన్నారు, తొందరగా రమ్మన్నారు అని తీసుకొని వచ్చేసేయండి భరతుడిని అని అంటే బయలుదేరి వెళ్ళారు వీళ్ళు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అదే చెప్పాలి, ఇంకేమీ లేదు, ఇంకోటి చెప్పడానికి అవకాశమే లేదు. అయోధ్యలో చేరారు. ఈయనకి అడిగిన దానికి అంతా సమాధానం చెప్పారు. వెంటనే శీఘ్రంగా మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అనేది నిలబడిపోయింది. ఎప్పుడైతే గురువుగారు శీఘ్రంగా అన్నాడో, పిలిస్తే 3 రోజులకు వచ్చేది కాకుండా, సరేనా, శీఘ్రంగా తీసుకురమ్మన్నాడు కదా గురువు మాట వేదం, అంతే, బయలుదేరేశాడు అంతే. వెనక మిగతా ఎన్ని వస్తాడాయి రథాలన్నీ, కానీ ఈయన రథంలో మంచి డ్రైవర్ని పెట్టుకున్నాడు, సారథిని. అప్పుడు అంటాడు, ఏయ్ సారథి, గురువుగారు శీఘ్రంగా రమ్మన్నారు కనుక పదా తొందరగా అన్నాడు. పోతా ఉండారు, నగరానికి దగ్గర అవుతూ ఉండారు. 7 రోజులు ట్రావెల్ చేశాడు సార్, 7 days. ఏది అక్కడి నుంచి మామగారి ఊరి నుంచి ఇక్కడికి రావడానికి 7 days పట్టింది. చాలా స్పీడ్గా వస్తుండారు. నగరానికి దగ్గరగా వచ్చారు, అంటే అయోధ్యకి చాలా దగ్గరగా వచ్చాడు. భరతుడు ఎందుకో భీతి చెందుతూ ఉండాడు. వాళ్ళంతా పుణ్యాత్ములు, పవిత్రాత్ములు, వాళ్ళ హృదయాలు అలా ఉంటాయి. ఏయ్ సారథి అన్నాడు. సారథి, అయ్యా, అయోధ్యాయాం పురా శబ్దః. భరతుడు, అయోధ్యాయాం పురా శబ్దః శ్రూయతే తుములో మహాన్. శ్రూయతే తుములో మహాన్ సమంతాన్నర నారీణాం. సమంతాత్ నర నారీణాం సారథే ప్రతిభాతి మే ప్రతిభాతి. హే సారథి, పూర్వం ఇట్లా లేదు, అయోధ్య దగ్గరైపోతూ ఉంది, వచ్చేసాం అయోధ్యకి. కానీ అయోధ్యాయాం పురా శబ్ద, పూర్వం ఎట్లా ఉండేది? పూర్వం అంతా కూడా అంటే శ్రూయతో తుములో మహాన్ నర నారీణాం సమంతాత్. ఇక్కడికి వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అందరూ కలిసి గందరగోళంగా మాట్లాడుతూ ఉండేటువంటి శబ్దాలు అవన్నీ వినిపిస్తూ ఉండేటి. ఏమి ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉందో? ఎందుకనరా? ఇదేమన్నా సుందర చైతన్య ఉపన్యాసమా? అక్కడే ఉంటుంది ఇంత నిశ్శబ్దత. నేను ఇక్కడ ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు పెద్ద కోలాహలం ఉండేది, కానీ ఎందుకు ఇట్లా ఉంది? సమంతాత్ నర నారీణాం తమధ్యన శృణోమ్యహం. ఆ శబ్దాలు ఇప్పుడు నశృణోమ్యహం, అహం న శృణోమి, నేను వినలేకపోతున్నాను, ఎక్కడ శబ్దమే లేదు. ఎందుకని? రాజుగారి శవాన్ని పెట్టుకొని శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయి నాయన? నశృణోమ్యహం. ఇప్పుడు అక్కడికి దిగిన తరువాత ఎట్లా ఉండబోతుంది? ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? హే సారథి, అరణ్యభూతేవ పురీ సారథే ప్రతిభాతి మే. సారథే మే ప్రతిభాతి, నాకు తెలుస్తూ ఉంది ఈ విషయం, నాకు కనపడుతూ ఉంది కళ్ళకి. ఏంటి అని అంటే
అరణ్యభూతేవ పురీ. పురి, అయోధ్యాపురి, అయోధ్య నగరం నాకు ఎట్లా ఉంది అంటే అరణ్యంలాగా కనపడతా ఉంది. నాకు అయోధ్యలాగా లేదురా, అరణ్యంలాగా తెలుస్తూ ఉంది. అరణ్యంలో ఎట్లాగైతే నిశ్శబ్ద వాతావరణం ఉంటుందో అదే కనపడతా ఉంది నాకు ఇక్కడ అని టక్కన దిగి సారథితో ఏం మాట్లాడలేదు. ముందు చూడాలి అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది. దారిలో అన్ని విచిత్రాలు కనపడుతూ ఉన్నాయి. ఏంటో తెలుసా, ఇంతకుముందు అయోధ్యలో ఎక్కడ చూసినా శుభ్రంగా ప్రతి ఇల్లు చిమ్ముండేవాళ్ళు, ముగ్గులేసి ఉండేవాళ్ళు, అలంకరణ చేసి ఉండేవాళ్ళు. కానీ ఎక్కడ చూసినా ఎక్కడ మట్టి అక్కడే ఉంది, ఎవ్వరు కనపడడం లేదు. కొన్ని చోట్ల మాత్రం బ్రాహ్మణ కుటుంబాల్లో వాళ్ళు ముందు కూర్చొని ఏదో చేసుకుంటూ ఉండరు. ఈయన భరతుడు రావడం ఆ యొక్క రథాన్ని చూచి లేచి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళారట. ఆయన ముఖం చూడడం పాపం అని. చూడండి, జీవితాల్లో పాపాలు చేయాల్సిన అవసరమే లేదు నాయన. కొన్ని జీవితాలు ఇట్లా ఉంటాయి. ఇటువంటి చోటే మనం ప్రారంధాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తుంది. అర్థమే కాలేదు. పూర్వం భరతుడు వస్తున్నాడంటే పరుగులు ఎత్తుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు భరతుడు కనిపిస్తే ఆయన ముఖం చూడడం కూడా పాపం అనుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చూచాడు, పరిగెత్తాడు. తండ్రి ఎక్కడైతే ఉంటాడో ముందు అది చూడాలనుకుంటాడు. చూడు, తండ్రి ఉండేటువంటి రూములోకి పరిగెత్తుకుంటూ పోతాడు. తండ్రి లేడు అక్కడ. ఏంది నాన్న లేడే, నాన్న ఎప్పుడు ఇక్కడే ఉంటాడే, ఎందుకు లేడు అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరి తల్లి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే మా నాన్నకి 3 భార్యలైనా మా అమ్మ అంటే ఎక్కువ ప్రేమ కనుక. అసలు జనరల్గా అయితే రాముడు ఎక్కడికన్నా పోయి వస్తే ముందు కైక దగ్గరకు పోతాడు, భరతుడు ఎక్కడికన్నా పోయి వస్తే ముందు కౌశల్య దగ్గరకు పోతాడు. అదేందో తెలియదు. కానీ ఈరోజు అట్లా పోలే, నేరుగా కైకేయి దగ్గరికి పోయాడు ఆమె రూమ్లోకి. ఎందుకని మా నాన్న అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడు గనక అనే ఉద్దేశంతో పోయాడు. అమ్మా ఒక్కసారి లేచి, నాయనా వచ్చావా? చూడండి, ఒక 1 వీక్ కాల భర్త చచ్చిపోయి రాముడేమో అరణ్యవాసం వెళ్ళాడు. కైకేయి లేచి, నాయనా వచ్చావా తండ్రి రా అని ఆలింగనం చేసుకున్నది. ఈయన ఏమీ చెల్లించలా. ఎందుకు తెలుసా, అసలు ఏం జరిగింది అది మనకు అర్థం కావడం లేదు. అమ్మా నానేడమ్మా కనపడడం లేదు అని అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్. యా గతి సర్వభూతానా యా గతి సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజా మహాత్మా తేజస్వీ మాయజూకః సతాం గతిః. చూడండి ఏం చెప్తూ ఉందో. నాయనా రాజా, ఈ రాజ్యాన్ని 19,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ దశరథ మహారాజు రాజా, మహాత్మా, ఆయన సామాన్యుడు కాదు, మహాత్ముడు, తేజస్వి, తేజోవంతుడు. అంతేకాదు యాయజూకః, అనేక యజ్ఞాలు చేసినవాడు. యాయజూకః, అనేక యజ్ఞాలు చేసినటువంటి వాడు. అటువంటి వాడు సర్వభూతానాం, సమస్తమైనటువంటి ప్రాణులకు, యా గతి, ఏదైతే గతో, పుట్టిన ప్రతి మనిషికి ఏదైతే గతిగా ఉందో, గమ్యంగా ఉందో, తాం గతిం గతః, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే మీ నాన్న చనిపోయాడని. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు ఈ ప్రపంచంలో. ఈయన సామాన్యుడు కాదు, సామాన్యుడు కాకపోయినా పోతాడు. అది తమాషా. రాజా, ఆయన మహారాజు, మహాత్ముడు, తేజోవంతుడు అయినప్పటికి కూడాను పైగా యాయజుకః, యజ్ఞాలు చేసినటువంటి వాడు, ఎన్నో యజ్ఞాలు చేశాడు. అటువంటి వాడు
సతాం గతి, సత్పురుషులకు ఆశ్రయస్థానమైన ఆయన్ని ఆశ్రయించుకొని ఉంటారు. అటువంటి నీ తండ్రి సర్వ ప్రాణులకు యా ఏదైతే గతి గతో, చివరగా సర్వ ప్రాణులు ఎక్కడికైతే చేరిపోతారో ఆ గతిని పొందినాడు నాయన అని అనగానే మా నాన్న చచ్చిపోయాడు అని అర్థమైపోయింది కనుక బోరును ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా ఇంతకాలం ఏదైతే సస్పెక్ట్ చేశాడో అది ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు. ఏడవకు నాయన, ఏడవకు, నిజమే, అది కరెక్టే. ఏడిస్తే వస్తారా పోయినోళ్ళు? పోయినోళ్ళ కొరకు ఏడవకు, పోయినోళ్ళ కొరకు ఏడవకు, తెలుసుకుంటే ఒక నిలిచేవారు ఎవరు. పోయినోళ్ళ కొరకు ఏడవకు, తెలుసుకుంటే ఒక నిలిచేవారు ఎవరు. పోయినోళ్ళు తిరిగిరారు, ఉన్నవాళ్ళు పోకపోరు. పోయినోళ్ళు తిరిగిరారు, ఉన్నవాళ్ళు పోకపోరు. ఆత్మపోదు దేహముండదు, ఆత్మపోదు దేహముండదు, తత్వమెరిగిన శోకముండదు. ఆత్మపోదు దేహముండదు, తత్వమెరిగిన శోకముండదు. పోయినోళ్ళ కొరకు ఏడవకు, తెలుసుకుంటే ఒక నిలిచేవారు ఎవరు. ఇది యథార్థం. ఎవడైతే ఈ ప్రపంచంలో పుట్టారో వాళ్ళందరూ పోతారు. ఈ ప్రపంచంలో పోకుండా ఉండే ప్రశ్నే లేదు. పోక నిలిచేవాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? తండ్రి చనిపోయాడని ఏడుస్తావా? నువ్వు ఉంటావా? నేనుంటానా? ఎవరు ఉండే అవకాశం లేదు. పోయినోళ్ళు మనం ఏడిస్తే తిరిగి వస్తారా? నో. పోయినోళ్ళు తిరిగి రారు, ఉన్నవాళ్ళు పోకపోరు. కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉండారో వాళ్ళు కూడా ఒకరోజు పోయేవాళ్లే. కాబట్టి వాళ్ళ కోసం కూడా కొన్ని కళ్ళున్నాయి, ఆ కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరి కోసం ఎలా కన్నీళ్లు గారుస్తారో మనకు ఊహకు అందనటువంటి విషయం. కానీ వాస్తవంగా ఏ ఆత్మ అయితే ఉందో ఇది ఎక్కడికి పోయేది కాదు. ఆత్మ పోదు, దేహం ఉండదు. పోయినటువంటి ఆత్మ కోసం దుఃఖించాల్సిన అవసరం లేదు, పోయేటువంటి దేహం కోసం దుఃఖించిన ఉపయోగం లేదు. ఆత్మ పోదు, దేహం ఉండదు, తత్వం ఎరిగిన ఇది సత్యం. ఇది కనుక తెలుసుకుంటే శోకం ఉండదు. జీవితంలో ఒక ఇన్ఫర్మేషన్ అంతే, చనిపోయారు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవి చెప్తా ఉంది. పాపం ఏడుస్తూ బోరున పడి కింద పక్కనే శత్రుఘ్నుడు చూస్తూ ఉన్నాడు. కానీ భరతుడు మాత్రం పడిపోయి హతోస్మీతి హతోస్మి, చచ్చిపోయాను నేను. హతోస్మి ఇది కృపణాం దీనాం వాచముదీరయన్ నిపపాత మహాబహో విక్షిప్య వీర్యవాన్, విక్షిప్య వీరవాన్. చేతులు అట్లా జార్చేసి ఆడ పడిపోయి బోరుని ఏడుస్తూ, చాలా మహాబాహు అయిన పెద్ద బాహులు కలిగినటువంటి వాడు ఆ చేతుల్ని కింద వేసి హతోస్మి, చచ్చిపోయాను నేను అని దీనంగా ఏడుస్తూ ఆ చేతులను ముందు పడేసట. అంత శక్తి కలిగిన వాడు శక్తి లేని వాళ్ళలాగా అక్కడ పడిపోయాడు అంతే. అమ్మా చూడండి తమాషా, నాన్న పోయాడని చెప్పింది కదా. అమ్మా మా అన్న రాముడేడి,
ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ చూసారా. దట్ ఈజ్ రామాయణ. మా అన్న ఏడమ్మా, ఎందుకని ఇంకా ఆయనకి ఓదార్పు ఎక్కడ లభ్యం కాదు, అందుకని అన్న దగ్గరకు పోవాలా. అన్న ఏడి ఆయన చూడు, ఈవిడ ఏం మారలా, సీతా లక్ష్మణులతో సహా మీ అన్న దండకారణ్యం వెళ్ళాడు. ఆయన 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండాలి. ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది భరించలేక మీ తండ్రి చచ్చిపోయాడు. ఇది జరిగింది. కచ్చిత్ నా బ్రాహ్మణధనం, కచ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కస్యచిత్. అమ్మా, మా అన్న శ్రీరామచంద్రుడు బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించాడా? ఆ పని చేశాడా మా అన్న? ఎందుకంటే అలాంటి పనులు చేసేవాళ్ళని పూర్వపు రోజుల్లో అరణ్యవాసం పంపించేవాళ్ళు. ఈమె చెప్తుంది దండకారణ్యం వెళ్ళాడని. అడుగుతూ ఉన్నాడు, బ్రాహ్మణుల యొక్క ధనాన్ని మా అన్న అపహరించాడమ్మా, చెప్పు. ఇట్లా అన్నది. లేదు. సంతోషపడ్డాడు. మళ్ళీ అన్నాడు, కశ్చిన్న పరధరాన్ వా, కశ్చిత్ పరధరాన్ వా రాజపుత్రోభిమన్యతే. రాజపుత్రుడైనటువంటి రాముడు, అయోధ్యలో దశరథ మహారాజు కుమారుడుగా పుట్టినటువంటి వాడు, నాకు జ్యేష్ఠ భ్రాత. అటువంటి రాముడు అమ్మా పరుల భార్యల్ని అపహరించాడా? ఎందుకనేది తెలుసా? చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో పరుల యొక్క భార్యల్ని కనుక ఆశిస్తే వాడిని అరణ్యవాసం పంపిస్తారు. బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించి, బ్రాహ్మణులు అంటే మంచివాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని కష్టపెడితే వాళ్ళని అరణ్యవాసం పంపిస్తారు. ఈ రెండిట్లో ఏం చేశాడు? ఇట్లా అంటుంది, ఏం చేయలేదు. మరి ఎందుకు పోయాడమ్మా? నేనే పంపించానురా నాయనా భరత, నువ్వు సుఖంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు తృప్తితో ఉండాలని నేను రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపిస్తే, ఎందుకని ఆయనకి యువరాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు కనుక ఇక్కడ అది నీకు జరగాలని. గతంలో మీ నాన్న దగ్గర 2 వరాలు తీసుకొని ఉన్నాను కనుక ఆ 2 వరాలని ఇప్పుడు అడిగాను. ఏంటి? భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి, రాముడు అరణ్యాలకు వెళ్ళిపోవాలి అన్నాను. అదే జరిగింది నాయన. కాబట్టి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళిన తర్వాత రాముడి మీద ఉండేటువంటి ప్రేమతో భరించలేక, సహించలేక, ఆ దుర్భరమైనటువంటి దుఃఖాన్ని తట్టుకోలేక మీ నాన్న చనిపోయాడు. 2 చెప్పేసింది. మీ నాన్న చనిపోవడానికి ఇది కారణం, రాముడు అరణ్యవాసం పోవడానికి ఇది కారణం, ఈ 2కి నేనే కారణం, వాటి వెనక నువ్వే కారణం. పో, అంతే కదా, నీకోసమే చేశాను నీ పని అంతా. అప్పుడు ఒక్కసారి దుఃఖంతో పొంగిపోతూ మాతృరూపే మమామిత్రే మమ అమిత్రే. అమిత్రే, మిత్ర అంటే స్నేహం, అమిత్రే శత్రు రూపంలో ఉండేటువంటి మాతృరూపే. కాబట్టి ఒక శత్రు రూపంలో ఉండేటువంటి ఓ తల్లి నృశంసే రాజ్య కాముకే, రాజ్యాన్ని కాంక్షించేటువంటిదానా, నృశంసే క్రూరురాలా, ఛే పాపే, ఇంత పని చేస్తావా,
మా నాన్న ఎటువంటి వాడు, ఎంత ధర్మాత్ముడు, ఆయన చావుకు నువ్వు కారణమవుతావా? చే, మా అన్న సాక్షాత్తు భగవంతుడే, ఆయన్ని అరణ్యానికి పంపిస్తావా? చూడు, నిన్ను ముక్కల ముక్కలుగా నరికేసి ఉండేవాడిని. కత్తి లేక కాదు, ధైర్యం లేక కాదు, దుష్టురాల, నృశంసే, క్రూరురాల, నిన్ను ఎందుకు చంపడం లేదు తెలుసా? దిస్ ఈజ్ భరత. ఎందుకు చంపడం లేదో తెలుసా? నాకు చేత కాక కాదు, ధైర్యం లేక కాదు. నిన్ను చంపితే ఆ తర్వాత మా అన్న నా ముఖం చూడ్డేమోనని భయం. తల్లిని చంపిన వాడు ముఖం చూస్తాడా? ఎటువంటి ధర్మాత్ముడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రాముడు మళ్ళీ నా ముఖం చూస్తాడా? అదొక్కటే భయపడి నేను వదిలేస్తున్నాను. కానీ లేకపోతే మమ అమిత్రే, కాబట్టి శత్రు రూపంలో ఉండేటువంటి ఓ మాతృమూర్తి నిన్ను చంపేసి ఉండేవాడిని. నా ముఖం చూడ్డేమోనని జంకాను. కాబట్టి నువ్వెవరో కాదు, మాతృ రూపంలో కనిపించేటువంటి పిశాచివి నువ్వు అని ఒక్క క్షణం ఆగలేదు. ఎట్లయినా రాముడిని ఆపాలని ప్రయత్నం చేసింది. రాముడు పరిగెత్తుకుంటూ వచ్చేసి కౌసల్య గదికి వచ్చాడు. ఇంక ఇక్కడ నాకేం పని? నా తండ్రి చనిపోవడానికి కారణమైనటువంటి స్త్రీ, నాకు తండ్రి లాంటి అన్న అది అరణ్యవాసం పోవడానికి కారణమైనటువంటి స్త్రీ, ఈవిడ నాకు తల్లి కాదు. కాబట్టి మాతృ రూపంలో ఉండేటువంటి పిశాచి దీని ముఖం చూడదని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే పోతూ ఉన్నాడో కౌసల్య గదికి కూడా శత్రుఘ్నుడు పోతూనే ఉన్నాడు. ఆయన పోతూ ఉంటే ఆయన శ్వాస ఎట్లా పోద్దో శత్రుఘ్నుడు అంతే. ఆమె దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అమ్మని గట్టిగా పట్టుకొని, ఎవరిని? కౌసల్యని. బోరని ఏడుస్తున్నాడు, అమ్మా అమ్మా అమ్మా. మరి భరతుడు లాంటి క్యారెక్టర్ని చూడలేము నాయన, అందుకని దుఃఖం పొరిలో వస్తుంది. అమ్మా నాన్న లేడా? అమ్మా నాన్న లాంటి అన్న కూడా లేడా ఇక్కడ అని పట్టుకొని ఏడుస్తూ ఉంటే కౌసల్య సుమిత్రని అట్లా చూచి, ఆమె అక్కడే ఉంది, చాలా గంభీరంగా మాట్లాడింది. ఇదంతే రాజ్యకామస్య ఇదం తే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తం అకంటకం సంప్రాప్తం బత కైకేయా శీఘ్రం క్రూరేణ కర్మణా. చూడండి ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుందంటే, రాజ్యకామస్య అటు చూచి, రాజ్యకామస్య ఈ రాజ్యాన్ని కోరుకున్నటువంటి తే నీకు భరత కోరుకున్నాడా? ఈమె చూడు, ఇదే రామాయణం అంటే. చూడండి ఎట్లా అపార్థాలకు గురైపోతూ ఉండారు. ఆయనకి ఎట్లుండాల మనసు భరతుడికి. తల్లిని అట్లా తిట్టేసి వస్తే ఈమెమంటుందంటే రాజ్యకామస్య, కాబట్టి రాజ్యం కోసం, రాజ్యాన్ని అభిలషించేటువంటి తే నీకు ఇదం ఈ రాజ్యం, ఈ రాజ్యం ఏది? అయోధ్య. ఎటువంటి రాజ్యం అది? అకంటకం, ఏ అడ్డు ఆపు లేని రాజ్యం. అకంటకం, ఎదురు లేదు. ఎవరున్నారు ఎదురు? ఇంకా అకంటకం రాజ్యం ప్రాప్తం, పో నీకు లభ్యమైంది. కాబట్టి రాజ్యం కావాలని కోరుకున్నటువంటి నీకు ఏ విధమైనటువంటి ఆటంకం లేనటువంటి రాజ్యం సంప్రాప్తమైంది. సప్రాప్తం బత కౌకేకయ్య
శీఘ్రం క్రూరేణ కర్మణ, భయంకరమైనటువంటి తప్పు చేసి, క్రూరేణ కర్మణ ఘోరమైనటువంటి తప్పు చేసి నీకు ఈ రాజ్యాన్ని తెచ్చిపెట్టింది చూసావా మీ అమ్మ కైకేయి. బత, ఆహా ఎంత కష్టంగా ఉందో, ఎంత బాధగా ఉందో ఇతరులకి. కాబట్టి నువ్వు శీఘ్రం సంప్రాప్తం పో. బత, ఎంత ఆశ్చర్యం, ఎంత కష్టం. పోనాయన తొందరగా పో. ఎంతో కష్టపడి చేయకూడని పని చేసి నీకు రాజ్యాన్ని తెచ్చిపెట్టింది కదా, పో అని చెప్తే భరతుడు అట్లా చూచి దిగ్భ్రాంతి చెందాడు. ఏందిరా ఇది, నా జీవితంలో ఇట్లా అవుద్దని కూడా నేను అనుకోలేదు. అమ్మ చూడలే, అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు కానీ అమ్మ అని చూడలామె. ఏ పాపము ఎరుగనటువంటి, ఏ విషయము తెలియనటువంటి నన్ను ఇలా నిందిస్తావా అమ్మా, ఇలా నిందిస్తావా? రాముడి మీద నాకుండే భక్తి, రాముడి మీద నాకుండే ప్రేమ నీకు తెలియదా తల్లి? ఇదిగో ఒకటే మాట చెప్తున్నా అంటే అర్థమైపోయింది. ఏమని? ఈయన సస్పెక్ట్ చేస్తూ ఉంది అనేది అర్థమైపోయింది. పాపం ఏమనుకుంటున్నాడు. కానీ ఇదంతా ఆలోచించుకొని తల్లి కొడుకు కలిసి నాటకమాడి ఈ రాజ్యాన్ని కొట్టేశారు, రాముణ్ణి దండకారణ్యాన్ని పంపించేశారు, భర్తని చంపేశారు అనే అభిప్రాయం ఉంది ఆమెకి. అందుకని తల్లి, నేనా రాముడిని ఇట్లా చేసేది? ఏ పాపం ఎరుగునటువంటి నన్ను ఇలా నిందిస్తావమ్మా అంటూ ఎన్ని శ్లోకాలు చెప్పాడో తెలుసా నాయన రామాయణంలో? 40 వరుసగా ఒకే భావం. ఒకవేళ ఎవడైనా సరే ఈ విధంగా తలచి ఉంటే, రాముడిలా కావాలని ఎవడైనా అభిప్రాయపడుంటే అంటే నేనే అయ్యుంటేనని. ఏమవ్వాలనో తెలుసా వాడు? నేనే కనుక అది కోరుకొని ఉంటే, అమ్మా కపాలపాణి పృథివీ అటతా చీర సంవృత భిక్షమాణ యదోన్మత్త యస్యార్యోనుమతే గతః. ఎవడైనా సరే ఈ విధంగా కనుక రాముడికి జరగాలని కోరుకొని ఉంటే, ఒకవేళ ఆ కోరుకున్న వాడిని నేనే అయితే ఏం జరగాలన్నా తెలుసా అమ్మా? ఏం జరుగుతుందో తెలుసా తల్లి? చూస్తూ ఉంది అట్లా. అటు సుమిత్ర ఉంది, ఆమె చూస్తూ ఉంది. ఇటు కౌసల్య ఉంది, ఈమె చూస్తుంది. కపాలపాణి, చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క పూర్యబడి ఉంటుంది కదా ఎక్కడన్నా కపాలం, ఆ కపాలాన్ని పట్టుకొని పృథివీ, ఈ భూమి మీద వాడెవడో వాడు అటతాం, వాడు సంచరించుగాక, తిరుగుగాక. అంటే కపాలం చేతబట్టుకొని వాడు తిరుగుతూ ఉండాలి. చిర సంవృత, అమ్మా చినిగిపోయిన గుడ్డలు కప్పుకొని కపాలం చేతబట్టుకొని వీధుల్లో వాడు తిరుగుతూ ఉండుగాక. భిక్షమాణ, వాడు ఆకలితో బాధపడుతూ ఈ చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకొని కపాలపాణి కాబట్టి కపాలాన్ని చేతబట్టుకొని యథోన్మత్త, యథా ఉన్మత్త, పిచ్చివాళ్లాగా
పిచ్చివాడు ఎట్టంటే అట్లా పోతూ ఉంటాడో ఆ విధంగా పోతూ యస్య ఆర్యో అనుమతే గతః. కాబట్టి ఎవరి యొక్క అనుమతితో రాముడు పోవడం జరిగిందో వాడు ఎవడైనా సరే, అంటే దాని అర్థం నేనైనా సరే, నువ్వు నన్ను సందేహిస్తున్నావు గనక నేను అమ్మా యథోన్మత్త పిచ్చివాడిలాగా, భిక్షమాణ భిక్షమెత్తుకునేటువంటి ఒక అడుగు తినేవాడిలాగా, క్షీర సంవృత చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకొని, కపాల పని కపాలాన్ని చేతబట్టుకొని పృథివీం అటతాం, నేనే గనక అయ్యుంటే ఈ ప్రపంచంలో అలా తిరుగుతునుగాక అని చెప్తూ ఉంటే, ఇటువంటి ఇప్పుడు నేను మీకు ఊరికే నాకు టైం సరిపోదు కనుక ఒక్కటి చెప్పాను నాయన, కానీ 40 అన్నాడు ఇట్లా. ఎంత భయంకరంగా మాట్లాడాడు చూడండి అని బోరని ఏడుస్తూ ఉంటే కొద్దిగా 2 అడుగులు కౌసల్య ముందుకేసి ప్రాకుతూ, నాయన భరత, ఏమి తల్లు నాయన వాళ్ళు, నన్ను అపార్థం చేసుకున్నావా నాయన? ఆమెకి టచ్ అయిపోయి, నేనేదైతే అన్నానో అది తనను ఉద్దేశించి అని భరతుడు గుర్తుపట్టేశాడు అని అనుకొని, నన్ను అపార్థం చేసుకున్నావా తండ్రి భరత అనని ఒక్కసారి అతన్ని లాగి ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. సుమిత్ర అలా చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది అంతే. ఆమె ఒళ్ళో పడుకోనున్నాడు, ఆమె ఏడుస్తూ ఉంది. ఆ ఒళ్ళో నుంచే ఇటు తిరిగి శత్రుఘ్న అంటాడు భరతుడు. ఏమిటో అన్నందుకో పిలుస్తున్నాడని అట్లంటే, నాయన నన్ను కన్న మా అమ్మకి రాముణ్ణి కన్న అమ్మకి తేడా చూసావా నాయన? నన్ను కన్నా మా అమ్మ అట్లుంది, రాముడికి జన్మనిచ్చింది కనుక ఈ తల్లి ఇట్లా ఉందిరా అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో లేదు, కానీ నాకు తెలిసి కమ్మన్ రామాయణంలో, ఎందుకంటే తులసీదాస్ కన్నా కూడా కమ్మను ముందు రాసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. నేను స్టడీ చేసినంత వరకు కమ్మన్ రామాయణంలో ఉంది, తర్వాత తులసి రామాయణంలో కూడా ఉంది, వాల్మీకి వల్ల లేదు. అదేంటంటే ఈ మాట అని ఆమె ఒళ్ళో పడుకొని అట్లా కదులుతూ ఉన్నాడు భరతుడు. అప్పుడట ఆ తల్లికి స్తన్యపానం. అబ్బాబా, అంటే మారిపోయింది, ప్రకృతే మారిపోయింది అంతే. ఆ ప్రేమ అట్లాంటిది. ఆమె యొక్క స్తనముల నుండి పాలు గారుతూ ఉండాయట నాయన ఆ బిడ్డ మీద ఉండే ప్రేమతో. అప్పుడు ఇటు తిరిగి అడుగుతుంది, నాయన రాముడు అరణ్యవాసం పోలేదా? దిస్ ఈజ్ రామాయణ. ఎవరిని అడుగుతుంది? సుమిత్రను అడుగుతూ ఉంది. ఎవరు? కౌసల్య. అమ్మా రాముడు అరణ్యవాసం పోలేదా? ఆమె తెలీదా పోయాడో లేదని? ఏడ్చింది ఆమె కదా. ఇప్పుడు ఏమిటంటే భరతుడు ఒళ్ళో ఉండేటప్పటికీ రాముడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎటువంటి తల్లులో ఎటువంటి బిడ్డలో ఆ రోజుల్లో రామాయణం కాలంలో. మీరు ఒక విషయం గుర్తుపట్టుకోవాలి, నేను ఇంట్రడక్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూడండి, కౌసల్యకి ఇప్పుడు దుఃఖం ఉందే ఆనందం ఉందే? అది విషయం. కైకేయికి దుఃఖం ఉంది, రాజ్యం వచ్చినా బిడ్డొచ్చినా. కౌసల్యకి మాత్రం ఆనందంగా ఉంది. ఎందుకని? రాముడు వచ్చాడు. భరతుడే రాముడు, ఇద్దరు నల్లగానే ఉంటారు కదా. ఆయన్ని తీసుకొని, సుమిత్ర రాముడు అరణ్యవాసం పోయింది నిజమేనా? ఎందుకని నాకు ఇంత ఆనందం కలుగుతుంది? ఏ క్షణంలో ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు ఈ క్షణంలోనే కైకేయికి అట్లుంది, కౌసల్యకి ఇట్లుంది. అందాల బ్రతుకు అద్దాల మేడ, అందాల బ్రతుకు అద్దాల మేడ, ముక్కలవును
ఒక్క క్షణాన అందాల బ్రతుకు అద్దాల మేడ ముక్కలోను ఒక్క క్షణాన చెప్పిరావు చేసినవి చెప్పిరావు చేసినవి జరిగేవన్నీ తప్పనివే ఆశా నిరాశల జీవితమింతే ఆశా నిరాశల జీవితమింతే కష్ట సుఖాల అతుకుల పొంతే ఆశా నిరాశల జీవితమింతే. చూడండి ఎటువంటి జీవితాలు చిన్నయ్య. కాబట్టి అందాల బ్రతుకు అద్దాల మేడ అందాల బ్రతుకు అద్దాల మేడ ముక్కలవును ఒక్క క్షణాన. మునే కిబిహన క్షణం ఇది కంటిన్యూ అవుతానే ఉంది. అందాల బ్రతుకు అద్దాల మేడ ముక్కలవును ఒక్క క్షణాన చెప్పిరావు చేసినవి చెప్పిరావు చేసినవి ప్రారంధాలు చెప్పిరావు చేసినవి చెప్పిరావు చేసినవి జరిగినవన్నీ తప్పనివే ఆశా నిరాశల జీవితమింతే కష్ట సుఖాల అతుకుల బొంతే ఆశా నిరాశల జీవితమింతే. వశిష్ఠుడు వచ్చాడు, భరతుణ్ణి లేపాడు. నాయన ఇప్పటికే చాలా టైం అయిపోయింది, నువ్వు రావడమే 8 days అయింది, రా అని తీసుకొని ఏ శరీరమైన ప్రాణం పోయిన తర్వాత భస్మాంతం శరీరం, ఏ శరీరమైన భస్మం కావాల్సిందే కదా, అందుకని రానాయన అని అందరినీ పిలిచి ఇప్పటి వరకు అక్కడే ఉంది, తైలద్రోణిలో పెట్టుండారు. ఏది దశరథ మహారాజు దేహాన్ని తైలంలో పెట్టుండడం వల్ల అదేమైందో తెలుసా, ఇప్పుడు దేహాన్ని చూస్తే ఆయన ఎర్రగా ఉంటాడు. దశరథ మహారాజు రామాయణం ప్రకారం ఎర్రగా ఉంటాడు, కానీ ఇప్పుడు చూస్తే ఆకుపచ్చగా ఉండాడట. ఎందుకంటే తైలద్రోణిలో ఉన్నాడు కనుక. ఇంతకాలం ఓ 10 రోజుల పాటు తైలద్రోణిలో ఉండేటప్పటికీ ఆ దేహం మారిపోయింది. ఇప్పుడు ఆ దేహాన్ని తీసుకొని పోతూ ఉండారు. ఇంకా దాన్ని తగలబెట్టాలి, అందరూ మోసుకొని పోతూ ఉండారు. ఇంతే కదా అనుకుంటున్నారు అందరూ నడుస్తూ. ఎవరి దేహమైనా ఇంతే కదా, ఇంతకన్నా ఏం కావాలి. కదలిపోవుటకు కదలి వచ్చిన కట్టలే కాయములో కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టలే కాయములో కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టెలే కాయములో కన్నుల ముందే కరిగిపోవు కాయ కర్పూరములు కాయ కర్పూరములు తీసుకొని పోతా ఉండారు దశరథుని యొక్క శవాన్ని. ఎక్కడే పోతా ఉంది ఇప్పుడు, కాలిపోవుటకు కదలి వచ్చిన కట్టెలే కాయములో కన్నుల ముందే కదలిపోవు కన్నుల ముందే కరిగిపోవు కాయ కర్పూరములో కర్పూరములు ఎన్నాళ్ళున్నా ఈ
జీవితము మూన్నాళ్ళే కదరా, మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే కదరా, క్షణకాలమే కదరా. మునే కిమిహ నక్షణం క్షణకాలమే కదరా. ఎవరికి ఎవరు ఎవరు ఎరుగని ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము. ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము. ఏది పొందినా ఎవరు ఉండినా, ఏది పొందినా ఎవరు ఉండినా సుఖములు ఉండవులే, సుఖములు ఉండవులే. ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము. ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయము ఈ లోకము. ఏది పొందినా ఎవరు ఉండినా, ఏది పొందినా ఎవరు ఉండినా సుఖములు ఉండవులే, సుఖములు ఉండవులే. ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా, మనుషులు మమతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా, క్షణకాలమే గదరా. దశరథుని యొక్క దేహాన్ని శ్మశానంలో పెట్టారు, తగలబెడతా ఉండారు, మంటలు లేస్తూ ఉండే. చూస్తూ ఉండారు, అందరూ ఏడుస్తూ ఉండారు. అయిపోయి వచ్చేశారు. నెక్స్ట్ డే అంటే అక్కడి నుంచి చేయాల్సినటువంటి కర్మలన్నీ చేశారు. 13 రోజులైంది. అస్థి సంచయనం జరగాలి 13వ రోజు. అంటే ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటికి శుద్ధి చేసి క్రియ చేయడం, అవి కూడా నిర్వహించాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు అన్నాడు, నాయన భరత, జరగాల్సింది జరిగిపోయింది, నువ్వు రాజ్యాన్ని చేపట్టాలి. ఇది నాన్నగారిచ్చినటువంటి ఆజ్ఞ కనుక రాజ్యాన్ని నువ్వు చేపట్టి ప్రజలందరినీ మీ పూర్వీకులంతా ఎట్లా పరిపాలించారో అట్లా నువ్వు కూడా పరిపాలించు నాయన. అప్పుడు చూచి, గురుదేవా మీరు చెప్పింది ధర్మం అని నేను అనుకోనలేదు, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, కానీ ధర్మాన్ని మాత్రం నేను తప్పలేను. తండ్రి రాజుగా ఉండాలి, లేనప్పుడు తండ్రి లాంటి వాడు జ్యేష్ఠ భ్రాత పితృసమ. కాబట్టి పెద్దన్న ఎవరైతే ఉన్నాడో అతను తండ్రి లాంటివాడు. కాబట్టి రఘువంశంలో జ్యేష్ఠ భ్రాత పెద్దన్న ఎవడైతే ఉన్నాడో అతనే రాజు కావాలి. అప్పుడు అందరూ చెప్పారు, అది కాదయ్యా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా. అందరూ చెప్తే విని మీరందరూ చెప్పవలసింది చెప్పారు. మీరు చెప్పింది నేను చేయడానికి లేను, ధర్మ మార్గంలోనే నేను జీవించాలనుకున్నాను. మీరు చెప్పిందంతా నాకు వినపడింది. ఇప్పుడు మనకు ధర్మం ఒక్కటే అన్నాడు. ఏమిటా ధర్మం? మనందరం వెళ్ళి రాముడిని తీసుకోవాలి. ఆయన ఎక్కడైనా ఉండని, ఏ అరణ్యంలోనైనా ఉండని, అక్కడికి మనం వెళ్ళి రాముడిని తీసుకొని రావాలి. రెండవ మాట లేదన్నాడు. అంతే, అయిపోయింది.
సింహాసనం మీద, ఏ సింహాసనం మీద మా నాన్న కూర్చున్నాడో ఆ సింహాసనం మీద రాముడిని చూడాలి, అంతే. రెండవ ప్రశ్నే లేదన్నాడు, అంతే. ఇంకేం చేస్తారు చెప్పండి? డిసైడ్ అయిపోయింది, నెక్స్ట్ డే బయలుదేరతారని. విచిత్రం. ఇది చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ మన కళ్ళ ముందే జరుగుతుంది. దానికి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం జరిగిందంటే, రేపు మార్నింగ్ బయలుదేరుతారు, రాత్రి పడుకుంటారు, లేస్తారు. కానీ రాత్రి పడుకున్నాడే కానీ భరతుడికి నిద్ర రాలే. కఠోపనిషత్తు కదులుతూ ఉంది మైండ్. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత. ఉత్తిష్టత నిద్ర లేవచ్చు, కానీ దొరుకుతూ ఉంటారు నిద్ర. అట్లా కాదు, మేలుకోవాలి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. వరాన్ ప్రాప్య గురువున్ ప్రాప్య. వరాన్ అంటే గురువున్. కాబట్టి మనం లేచి గురువుని పొంది తరించిపోవాలి. ఆ గురువెవరు? భగవంతుడు. ఆ భగవంతుడెవరు? రాముడు. కాబట్టి మనం ఉదయాన్నే రాముడి దగ్గరకు పోతున్నాము అనేటువంటి ఆనందంలో రాత్రి నిద్రే పోలేదు భరతుడు. మేలుకొనే ఉండాడట అన్నం దలుచుకుంటూ. ఈ లోపల జనానికి తెలిసిపోయింది. రామాయణ ప్రకారం చెప్పాలంటే మీరు నమ్మరు, అదేందో చెప్తున్నాడులే స్వామీజీ అని. కానీ ఇక్కడ వినేవాళ్ళు మాత్రం నమ్ముతారు. ఎందుకంటే మీకు తెలుసు కనుక, సాక్ష్యాలు ఉన్నాయి కనుక. అలా అనౌన్స్ చేస్తే రాత్రికి ఉదయం లేచేటప్పటికీ అరణ్యానికి రహదారే వేసేసారట జనం. అంటే ఎవరు నిద్రపోలా? ఒక భరతుడే కాదు, రామకార్యం కదా. రామకార్యం భగవంతుని యొక్క కార్యం. అందరూ లేచి నీట్గా శుభ్రంగా చేసేస్తే అటు చూస్తే ఏంది ఇక్కడ ఎప్పుడూ లేదే ఈ యొక్క రహదారి, ఈ రోడ్డు ఎప్పుడు లేదే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదాన్నంతా కూడా కళ్ళేపి చల్లి దానికి ముగ్గులు వేసి ఒక కార్యక్రమం రేపు జరుగుతూ ఉందంటే సుందర చైతన్య ఆశ్రమంలో ముందు రోజు రాత్రే ఏం జరుగుతూ ఉందో సేమ్ అదే. దీనికి కారణం ఏంటో తెలుసా? కారణం లేకుండా కార్యం జరగదు. చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు కేవలం ఆ పాప అంతా ఉన్నాను నేను. ఆ రోజుల్లో కృష్ణాష్టమి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, శివరాత్రి వచ్చినా నేను మా దగ్గర ఒకటి ఉండేది, ఒక బుట్ట లాగా పొడవుగా ఉంటుంది, అది తగిలించుకునేవాడు. నేను ఒక్కడనే పోయి లంగరఖానా తోట అని ఉండేది ఒకటి, ఆ తోటలోకి పోయి అక్కడ ఎక్కడెక్కడ పూలు ఉంటాయి అవన్నీ కోసి, ఇట్లా అవన్నీ కూడాను కసగాడను పోయి అక్కడ కోసి అవన్నీ తీసుకొని వచ్చి మా అమ్మకి ఇస్తే ఆమె మా భక్తురాలు, ఆమె అవన్నీ నాకు పూలమాలలు కట్టిస్తే విచిత్రం. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి, వరదరాజస్వామి గుడికి ఇవన్నీ కూడా ఇస్తే అక్కడంతా కూడాను అవన్నీ నేను ఎట్లా చేశానో నాకు అర్థం కాలేదు. కానీ చేయాలనిపించింది, చేశాను. ఆ రోజుల్లో చేశాను. ఈరోజు 76 సంవత్సరాల వయసులో నేనేం చేయలేను, నాకు అంత శక్తి లేదు. నా బిడ్డలు చేస్తూ ఉండరు. ఇది పుణ్య ప్రారంభం అంతే. ఆ రోజు చేశాము, ఈరోజు నడుస్తూ ఉంది. నాకు ఆశ్చర్యం అయిపోతుంది, ఏమిటా ఇదంతా, ఏమిటా ఇదంతా, ఏమిటా ఇదంతా. ప్రేమలు ఆ విధంగా పరిపాలిస్తాయి జీవితాల్ని. కాబట్టి అందరూ బయలుదేరి ఉదయాన్నే బయలుదేరుతారు. ఈ లోపల ఇంత తయారైపోయింది. ఉదయం లేచారు, బయలుదేరారు. వశిష్ఠాది మహర్షులంతా కూడా బయలుదేరారు. భరతుడు బయలుదేరాడు, శత్రుఘ్నుడు బయలుదేరాడు, కౌసల్య బయలుదేరింది, సుమిత్ర బయలుదేరింది, కైకేయి కూడా బయలుదేరింది. ఆ టైంలో చైతన్య రామాయణం రాసేటప్పుడు నేను కంట్రోల్ కాకుండా ఏడ్చాను. ఎందుకంటే ఒక్కడే కదా ఉన్నాను, ఎవరు లేరు. ఏడుస్తూ రాశాను. కారణం ఒక్కటే, నా ఏడుపుకు రాముడు కారణం కాదు, భరతుడు కారణం కాదు, ఎవరు కారణం? మా ఏడుపుకు కారణం కైకేయి. నేను అది రాస్తూ దుఃఖపడతాను.
అంతకుముందు రాముడు ఎక్కడికి వచ్చినా ముందు కైకేయి దగ్గరకు పోయి తరువాత ఎక్కడికన్నా వచ్చేవాడు బయట నుంచి వస్తే. అట్లాగే భరతుడు వస్తే ముందు కౌశల్య దగ్గరకు పోయి తర్వాత ఎక్కడికన్నా వచ్చేవాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి అయోధ్య ఈరోజు ఏమైపోయింది? దీనికి అంతటికీ కారణం ఎవరు? కైకేయి. కైకేయికి ఏమన్నా ఆశలు ఉన్నాయా? రాముడంటే ఎంత ప్రేమగా చూచింది. ఒకే ఒక వ్యక్తి దుష్టురాలు, ఆ మందర, దాని మాట విని బ్రతుకున్నంత నాశనం చేసుకున్నది. ఇప్పుడు చూడు, అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు, ఏమీ లేవు. అటు భర్తను పోగొట్టుకున్నది, ఇటు రాముడిని పోగొట్టుకున్నది. ప్రాణ సమానంగా చూసేది రాముడిని పోగొట్టుకున్నది. తన బిడ్డ భరతుడిని పోగొట్టుకున్నది. ఎవరు చూసినా కూడా ఆవిడ ముఖం చూస్తే ఇటు తిప్పుకుంటున్నారు. ఆ పరిస్థితిని తెచ్చుకున్నది. నేను అదే అనుకుంటా, జీవితాలు ఇట్లా కూడా ఉంటాయా? కాబట్టి ఇలా ఉండకూడదు అని అంటే మనం ధర్మ మార్గంలో జీవించడం కన్నా మరొక మార్గం లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.